మీరు ప్రతిరోజు ఏదో ఒక ఆకుకూర తినడానికి ప్రయత్నించండి. నేను తింటున్నానండి, నా కొడుకు తినిపిస్తున్నానండి, పిల్లలందరికీ చెప్తానండి, మీటింగులకి పిలిచిన వాళ్ళకి కూడా చెప్పానండి. ఒక మాట నేను చర్చిలో మాట్లాడుతూ, ఆ పిల్లల్ని మీటింగ్కి పిలిచిన వాళ్ళందరూ వాళ్ళకి మాంసాలు వండి పెట్టకండి. ఎందుకంటే అయ్యో దైవజనుడు వచ్చాడు కదా, ఆయనకి మరి మాంసం కూర ఉండకపోతే ఎలాగాని మీ ప్రేమ అది. అతను చంపేయడానికి కాదు, మీ ప్రేమ. కానీ ఆ వాసన చూడగానే ఇతనికి తినబుద్ధి కాదా, ఇతను నోరు ఊరుతుంది. ఫోన్లో ఈవేళ తినేద్దామని తినేస్తాడు. నెక్స్ట్ మీటింగ్లోనూ తింటాడు, వాళ్ళు అయ్యే వండుతారు. ఆ తర్వాత మీటింగ్లో వాళ్ళు అయ్యే వండుతారు. ఈసారి ఇదిగో ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు వీళ్ళందరూ బోధకులు. వీళ్ళకి మీరు మాంసాహారం పెట్టకండి, మామూలుగా అన్నం వండండి, అంబలు పెట్టండి, ఆకుకూరలు పెట్టండి, కాయగూరలు పెట్టండి, కోడి మాంసం కూడా పెట్టకండి, చేపలు పెట్టండి. మా జాన్సన్కి చేపలు అంటే చాలా ఇష్టం.